హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ ఇంక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా అది కూడా క్లిక్ చేసి దాని తర్వాత ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇంకా అది కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అయితే లాస్ట్ వీడియో అయితే నేను దీని ముందు వీడియో అయితే ఇంకా ఫెస్టివల్ ముందు రోజు ఇల్లు క్లీనింగు, ఇంక చుట్టాలు రావడం, ఇంకా నైట్ టిఫిన్లు అవన్నీ కూడా వీడియోలో అయితే పెట్టాను. ఇంక ఇది వచ్చేసి ఫెస్టివల్ రోజు అనమాట. ఇంక మార్నింగ్ టు ఈవినింగ్ కాదు నైట్ వరకు అయితే వ్లాగ్ అయితే ఉంటుందండి. ఇంక వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంకా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే పండగ అదే గుడి దగ్గరికి వెళ్ళడం, ఇంకా ఈవినింగ్ అయితే నైట్ అయితే కోలాటం కూడా ఉందండి. ఇంకా మా మేనగోళ్ళది చిన్న బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇదే వీడియోలో అయితే పెట్టాను. ఇంకా అదే రోజు అనమాట. ఇంకా ఆ రోజు అయితే మదర్స్ డే కూడా వచ్చింది కదండి. ఇంకా అన్నీ కూడా ఒకేసారి అయితే సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం మేమైతే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఫస్ట్ అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేవంగానే ఇల్లు వాకులంతా ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు అయితే పెట్టాను. ఇదండి ఇంకా చూసారు కదా మార్నింగ్ వ్యూ అయితే మాత్రం ఇంకా పక్షుల అరుపులు అదంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట మైండ్కి అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, మాకు గుడి అయితే దగ్గరలో ఉంటుందని చెప్పాను కదా. ఇంక గుడి లైటింగ్ ఇక్కడైతే చిన్న లైటింగ్ అయితే పెట్టారు కదా, అక్కడైతే పోతురాజుబాబు అయితే ఉంటారండి. ఇంకా అక్కడ కూడా లైటింగ్ అయితే పెట్టి ఇంకా అక్కడ కూడా దీపారాధన అన్నది అయితే చేస్తారు. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే ఒక 10-15 అడుగుల దూరంలో అయితే ఉంటుంది అనమాట అంతే. ఇంకా అక్కడ కూడా వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తారు. ఇంకా కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి అంతగా తెలియదు అనమాట. ఇంక ఇదండి ఇంకా మార్నింగ్ లేవంగానే నేనైతే అన్ని పనులు కూడా అదే ఇల్లు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టి అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టీ అయితే పెట్టి అందరినీ లేపాను. ఇంకా అందరం కూడా టీలు అయితే తాగేసి ఇంకా తర్వాత ఇక్కడ నైవేద్యానికి అయితే వంటలు అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మనం నైవేద్యం పెట్టుకున్నామంటే పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా. ఇంకా ఆ విధంగా బూర్లు, గారెలు, ఇంకా చలిమిడి, వడపప్పు, కోడిని అయితే కోస్తాం కదా. ఇంకా ఆ విధంగా ఇక్కడైతే అన్నీ కూడా వంటలు అయితే చేస్తున్నాము. మా సైడ్ అయితే నైవేద్యం అయితే అనరండి, ఎక్కువగా అయితే ఉపహారం పెట్టుకోవడం అని అయితే అంటారు అమ్మవారికి. ఇంకా దానికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడైతే చేస్తున్నాము. గారెల వరకు ఇంకా మా మేనత్త వంతనమాట. ఇంకా బూర్లు వచ్చేసరికి మా పిన్న అయితే చేస్తుంది. ఇంకా మాకు అటు సైడ్ అయితే ఓపెన్ ప్లేస్ ఉందండి, కాకపోతే మాకు ఇంటి పని లోపల పని అంతా అయిపోయింది కదా. ఇంక లోపల ఉన్న కొంచెం స్టోరేజ్ ఉంటుంది కదండి మనకి పనికిరానివన్నీ కూడా ఇంకా అటు సైడ్ అయితే పెట్టాము. ఖాళీ లేదు కదా అలాగని చెప్పి ఇటు సైడ్ అయితే ఇంకా వంట అన్నది అయితే చేసుకుంటున్నాము రోడ్ సైడ్ అయితే. కాకపోతే ఎండ అన్నది ఇంకొంచెం సేపు ఉంటే తగ్గుతుంది అనమాట. ఇక్కడ వంట మార్నింగ్ నైవేద్యానికి సంబంధించిన వంటలన్నీ అయ్యే వరకు అయితే అక్కడ ఎండ అయితే ఉంది. కాకపోతే తప్పదు కదా, ఒక్కొక్కసారి బరాయించాలి, ఇంక అంతే అనమాట. ఇంక ఇక్కడైతే మా మధ్య అయితే అంటే మా చిన్నత్త అని చెప్తున్నాను కదండి, వాళ్ళ అబ్బాయి అయితే వీడియో కాల్ అయితే చేశాడనమాట. ఇంక అక్కడైతే అందరినీ చూపిస్తున్నాను, ఇంకొకరు మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా బూర్లు అన్నం అయిపోయినాయి అంటే నైవేద్యానికి అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా లోపల స్టవ్ పైన అయితే అన్నము, పప్పు, ఇంకా నేనైతే చలిమిడి, వడపప్పు అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే బూర్లు అయితే చేశారంటే ఇంకా నైవేద్యానికి రెడీ అయిపోయినట్టే. ఇంకా తర్వాత అయితే అందరూ రెడీ అయ్యి ఇంకా గుడికి అయితే వెళ్తామన్నమాట. దగ్గరే కదా అందుకే కొంచెం ధీమా అయితేనండి. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలి కదా, లేట్ అవుద్దని చెప్పి కొంచెం గాబరాగా రెడీ అవుతాము. ఇంకా వంటలు కూడా అలానే చేసుకుంటాము, కాకపోతే దగ్గరే కదా ఇంకా అలాగని చెప్పి కొంచెం తాయితీగా అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా అయితే అప్పటికి టైం అయితే 9:30 అలా అవుతుందండి. ఇంకా పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా కడుపులో అయితే ఎలకలు అయితే పరిగెట్టినాయి. ఇంకా నైట్ టిఫిన్ కదా చేసాము. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఓపిక అయితే ఉండదు కదండి, ఎంతైనా రైస్ తిన్నంత
ఓపిక అయితే టిఫిన్ చేస్తే రాదు కదా, ఇంకా అలా అయితే త్వరగా వెళ్ళొచ్చేద్దాము టెంపుల్కి అని చెప్పి ముందైతే రెడీ అయిపోయాము. ఇంకా ఆ తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్లు అయితే చేసి అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసామండి. ఇంక ఇక్కడైతే నైవేద్యానికి సంబంధించిన అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను అమ్మవారికి వదిలేద్దాం కదా అలాగని చెప్పి 2 చీరలు అయితే తీసాను అనమాట, కొంచెం తక్కువ రేటు. ఇంకా అమ్మ వాళ్ళవి మావి అన్నీ కలిపి ఇలా ఒక చోట అయితే రెడీ పెట్టుకున్నాము. ఇంకా బూర్లు అయితే అయిపోతే ఇంకా నైవేద్యం రెడీ అయిపోయినట్టే ఇంక పట్టుకుని వెళ్తాం అనమాట. ఇదండి ఇంక ఫైనల్గా అందరూ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా ఒక్కొక్కరు మొక్కులు అయితే తెచ్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏటపోతులు నది వేస్తారు కదండి, ఇంకా వాళ్ళు అయితే చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చేసిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మొక్కులు అయితే తీర్చుకుంటారండి. ఇక్కడ ఇదండి ఇంక ఫైనల్గా మేము కూడా గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇంక దగ్గరే కాబట్టి ఒక 5 నిమిషాలు 2 నిమిషాల టైంలో అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇంక ఇక్కడైతే చూస్తారు కదండి చుట్టూ అయితే పచ్చని పొలాలు అన్నమాట. ఈ మధ్య కొంచెం వర్షం పడడం వల్ల ఇదంతా కొంచెం పచ్చగా అయితే ఉంది, లేదంటే మాత్రం చాలా అంటే చాలా ఎండిపోయి అయితే ఉంటుంది అనమాట. ఇంకా పొలాలు అది నేల ఉంటుంది కదండి, ఇంకా అదంతా కూడా పగుళ్ళు అయితే వచ్చేసి కాకపోతే ఈ మధ్యన కొంచెం వర్షాలు అయితే బాగానే పడినాయి కదా, దానివల్ల అయితే కొంచెం గ్రీనరీగా ఉంది, బాగుంది. ఇంక ఇక్కడైతే టెంపుల్కి మా పిన్ని మా అమ్మ మా చిన్న అయితే తర్వాత అయితే వస్తామన్నారు. ఇంక మమ్మల్ని అయితే వెళ్ళమన్నారు అనమాట. ఇంక వాళ్ళు అయితే కోళ్ళు అయితే తీసుకుని తర్వాత అయితే వచ్చారు. ఇంకా గుడి అని అయితే అంటున్నాను కదండి, గుడి అయితే ఏమీ కాదు, చిన్న గట్టులాగా ఉండి గట్టు పైన అయితే పాదాలు అయితే ఉంటాయండి. ఇంకా అమ్మవారిని అయితే తాళలమ్మ తల్లి అని అయితే అంటారు. ఇంకా పాదాలే ఉంటాయి, ఇంకేమీ ఉండదు. ఆ గట్టు మీద అయితే పాదాలు ఉండి ఇంకా అమ్మవారి రూపం అయితే చూసారు కదండి, ఈ విధంగా అమ్మవారి ముఖాన్ని అయితే వేసి ఇలాగా పూజలన్నీ కూడా చేస్తారన్నమాట. ఇదండి ఇంక ఇక్కడైతే చూసారు కదా అమ్మవారి పాదాలు అయితే ఎక్కడ కనిపించకుండా ఇంకా పువ్వులు అయితే వేసి ఇంకా పాదాలు అయితే కనిపించకుండా చేస్తారనమాట, పువ్వులు అలంకరణతో అయితే. నేను లాస్ట్ ఒక వీడియో అంటే మాది ఉగాది రోజు వీడియో అయితే ఉంటుంది కదండి, ఇంకా వీడియోలో అయితే ఉంటారనమాట ఈ అమ్మవారు అయితే. మేము ఆ రోజు గుడికి అయితే వచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్ళాము. ఆ వీడియోలో అయితే ఇంకా అమ్మవారు క్లారిటీగా ఉంటారు. ఇంకా పండగ టైంలో అంటే ఎక్కడైనా సరే కానీ ఇంతే రద్దీగా అయితే ఉంటుంది కదండి, ఇంకా జనాలు అందరూ రావడం వల్ల పువ్వులు ఇంకా అలంకరణ ఎవరికి తోచినట్టుగా ఆ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటారు కాబట్టి ఇంకా ఆ రోజు అయితే కొంచెం గందరగోళంగానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే చూసారు కదండి మా చిన్న మేనత్త అనమాట. ఇంకా ఆ రోజు మదర్స్ డే కదా, నాకైతే గుడి దగ్గర అయితే కనిపించి ఇంకా అక్కడే మదర్స్ డే విషెస్ అయితే చెప్పిందనమాట. ఇంకొకరికొకరు అయితే ఇంక మదర్స్ డే శుభాకాంక్షలు అయితే చెప్పుకొని ఇంక ఇలా దర్శనం అంతా కూడా చేసుకుని బయటకు వచ్చి ఈ విధంగా అయితే కూర్చుని ప్రసాదం అయితే తింటున్నామండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా మా వాడికి గుండె అయితే వద్దని చెప్పాను కదండి, ఇంక ఇక్కడైతే గుండె అయితే చేస్తున్నారు. ఇంకా మా వాడు గుండు ఇంకా దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వస్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేము మా ఇంటికి వచ్చే దారిలో అక్కడ రాజులబాబు చెట్టు అని చెప్పి వేప చెట్టు అయితే ఉంటుందండి. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న పిన్ని వాళ్ళందరూ అయితే ఇంకా అక్కడే రాజులబాబు పండుగ అయితే చేసుకుంటారు. మేమైతే రాజులబాబు పండుగ రామకృష్ణాపురం అయితే వెళ్ళి అక్కడైతే చేసుకుంటాము. ఇంకా మా తాతయ్యలో ఉన్నప్పటి నుంచి మేమైతే ఇంకా రామకృష్ణాపురం వెళ్ళి ఇంకా అక్కడే రాజులబాబు పండుగ అన్నది అయితే చేసుకుంటామండి. ఇంక ఇక్కడికి వచ్చాం కదా, మాకు దారిలో ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మేము లాస్ట్ ఇయర్ అయితే తాళంతల పండుగ అయితే చేసుకున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడైతే ఉపహారం అయితే తీసుకున్నాం కదా అలాగని చెప్పి ఇంక ఇక్కడ కూడా నైవేద్యం అయితే పెట్టుకున్నాము. ఇంకా నేనైతే వెళ్ళలేదులేండి, ఇంకా మా పిన్ని వాళ్ళు మా ఆడపడుచు మా చిన్నత్తాలు వచ్చారు కదా, ఇంకా వాళ్ళైతే వెళ్ళి ఈ విధంగా పూజ అయితే చేసుకుని వచ్చారనమాట. ఇంకా నాకైతే ఆ రోజు కొంచెం నీరసంగా అయితే ఉంది. కాకపోతే చుట్టాలు వచ్చినప్పుడు మనం అలా నీరసంగా ఉన్నామంటే వాళ్ళకు కూడా ఎక్కడలే నీరసం కూడా వస్తుంది కదా, ఇంకా అలాగని చెప్పి కొంచెం మొండిగా అయితే ఉన్నానన్నమాట. ఇదండి ఇంక ఇక్కడ కూడా దీపారాధన అన్నది చేసుకుని ఫైనల్గా ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇంకా వెనకాతలు చూస్తున్నారు కదా మా వాడి వేషాలు అయితే.
ఇంక ఇక్కడైతే ఫుల్గా వాళ్ళైతే జోకులు అయితే వేసుకుంటున్నారు. చూడండి ఇక్కడైతే నేను చిన్న ఒరిజినల్ క్లిప్ అయితే పెట్టాను అనమాట. ప్రేమతో ఇచ్చాడు ఏ పాటలు ఎక్కడికి వచ్చి ఏ పాటలు. ఇంకో వైపు అయితే వంటలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడైతే చుట్టాలు అయితే వచ్చారనమాట. చెప్పాను కదండి నేనైతే వంట దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఓన్లీ బిర్యానీ అయితే చేశాను అనమాట. ఇంకా ఎందుకు వెళ్ళలేదు ఏంటి అన్నది అయితే నెక్స్ట్ క్లిప్పింగ్లో చెప్తానని చెప్పి ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇంక ఇదేనమాట ఈ అక్క వాళ్ళు అయితే ఇన్విటేషన్ అయితే ఇవ్వడానికని చెప్పి వచ్చారనమాట. అయితే నేను ఇంక ఈ అక్క వాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాను అనమాట. ఇంక పలకరించుకుంటానా ఈ లోపల వంట అంతా కూడా మా చిన్నాన్న అయితే చేస్తారు. అంటే బిర్యానీ ఒకటి నేను చేశాను కాబట్టి ఇంకా రైస్ కర్రీ కూడా మా చిన్నాన్న అయితే చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి వంటలు అయితే మాత్రం ఆ రోజు. ఇంక చికెన్ అయితే చిన్న ఉడుకు తక్కువ అయిందనమాట, కొంచెం ఉడుకుంటే సరిపోను. ఇదండి ఇంక ఫైనల్గా ఈ అక్క వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వీళ్ళతో ఇంకా అలా కొంతసేపు మాట్లాడుకుంటూ ఇంకా పిలుపు అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళ మనవడిది ఫస్ట్ బర్త్డే అండి. ఇంకా అందుకని చెప్పి అది చెప్పడానికైనా అయితే వచ్చారు. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేసి ఇంక అప్పుడైతే బయలుదేరారనమాట. ఇంక ఇక్కడ కూడా అందరం కూడా కూర్చుని భోజనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంక భోజనం అదంతా కూడా కంప్లీట్ అయ్యాక మేమైతే జల్దీ 5 అయితే ఆడమని ఇంకా అందరం ఒకే చోట ఉన్నాము. అంటే జల్దీ 5 కానీ ఇంకా అష్టజమ్మ కానీ కంపల్సరీగా ఆడుకుంటాము కొంతసేపు అయితే. ఇంకా అలా టైంపాస్ అయితే అయిపోతుంది, భలే ఉంటుందండి. ఇంక అందరం కలిసామంటే మాత్రం ఆ సందడే వేరు కదా. ఇంకా రోజు అయితే బిర్యానీ, చికెను, ఇంకా బూరెలు, వైట్ రైస్, రసము, ఇంకా ఈవినింగ్ అయితే గారెలు అయితే చేసుకున్నామండి. ఇంక అప్పుడైతే ఏమీ షూట్ చేయలేదు. అయితే మా అమ్మాయి అయితే షూట్ చేసిందని అయితే అనుకున్నాను, కానీ తర్వాత ఫోన్లో చూస్తే ఒక క్లిప్ కూడా లేదనమాట. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరు భోజనం అయితే చేస్తున్నారు. ఇదండి ఇంక ఇక్కడైతే నేను ఏమేమి చేశానని చెప్పాను కానీ చూపించలేదు కదండి. ఇదండి ఇంకా చికెన్, బిర్యానీ, బూరెలు కంపల్సరీగా పండగ అంటేనే నాన్ వెజ్. ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట. ఈవినింగ్ అయితే గారెలు అయితే చేసాము. 6 35 34 7 11 మరి అదే 29 అది నెంబర్ రాలేదు, అది గుడ్డు కూడా వేసుకుంది. 76 27 33 23 జల్దీ 35 23 28 76 90 21 22 83 39 ఎవరు చెప్పాకమ్మా 69 32 13 63 ఇదండి ఇంకా భోజనాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఒక చోట అయితే సర్దేసుకుని ఇక్కడైతే కొంతసేపు గేమ్ అయితే ఆడుకున్నాం అనమాట. జల్దీ 5 అయితే ఇంకా కంపల్సరీగా అందరం కలిసామంటే జల్దీ 5 కానీ అష్టజమ్మ కానీ కంపల్సరీగా ఉంటుంది. ఏది గేమ్ అయితే లేకుండా ఇంకా ఆ రోజు పండగ అయితే పూర్తి అవ్వదు అనమాట మాకైతే.
ఇదండి ఇంక ఫైనల్గా గేమ్ కూడా కంప్లీట్ వచ్చింది. ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదండి, గేమ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడైతే డబ్బుల గురించి చర్చ అయితే జరుగుతుంది అనమాట. గేమ్ ఆడినప్పుడు ప్రతిసారి ఇదే టాపిక్ అయితే ఉంటుంది. ఇదండి ఇంకా మధ్యాహ్నం అయితే గేమ్ ఆడేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఈవినింగ్ అయితే వంట వార్పు ఏమీ లేదులేండి, ఇంక మార్నింగ్ చేసినవన్నీ కూడా ఉంటే ఇంక వాటితోటే సరిపెట్టేసాము. ఇంక ఈవినింగ్ అయితే కొన్ని గారెలు అయితే చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి గాలి పంక అనమాట. అంటే ఇంకా రోజు కరెంట్ రావడం పోవడం అయితే ఇంకా ట్రాక్టర్కే ఉంటుంది కదండి, నూర్పుల్లో అయితే వాడతారనమాట. ఇది ఎంతవరకు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదండి ఇంకా గాలి పంక పెట్టేసరికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చిందనమాట. చాలా అంటే చాలా గాలి వచ్చిందండి, ఇంక ఎగిరిపోతామా అనిపించింది అనమాట. అంత చల్లగా అయితే గాలి అయితే వచ్చింది. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా అదే పెట్టుకుని పడుకున్నాము. ఇంకా తర్వాత అయితే కోలాటం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా బర్త్డే చిన్న సెలబ్రేషన్ కూడా ఇదండి ఇంకా దీనిదే అనమాట బర్త్డే అయితే మా మేనకోడలో. ఇంకా కరెంట్ ఉన్నప్పుడు అయితే మేకప్ చేసామండి. ఇంకా కరెంట్ పోవడం రావడం జరగడంలో మేకప్ అంతా పోయిందనమాట. ఇంక ఇక్కడైతే కరెంట్ వచ్చిన తర్వాత ఇంక అప్పుడైతే చిన్న కేక్ సెలబ్రేషన్ అయితే చేసాము. ఇంకా అదే రోజు మదర్స్ డే అయితే వచ్చింది కదా, ఇంకా ఆ బర్త్డే సెలబ్రేషన్లోనే ఈ మదర్స్ డే సెలబ్రేషన్ కూడా అయిపోయింది. ఇంకా అంతా ఒకేసారి అయితే ఇంకా వెనకతలు అయితే బర్త్డేది సంబంధించిన సాంగ్ అయితే పెట్టారనమాట. ఇంకా అందుకని చెప్పి నేను వాయిస్ అంతా కూడా మ్యూట్లో పెట్టేశాను, లేదంటే వాయిస్ ఉంచితే బాగున్నాను. ఇంకా అక్కడైతే మేము పాడిన పాట అయితే వినిపించిన అనమాట మీకైతే. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ అదంతా కూడా అయిపోయింది. ఇంక ఇక్కడైతే సెల్ఫీ పిక్ అయితే తీసుకుంటున్నామండి వీడియో. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత కోలాటం దగ్గరికి అయితే వెళ్ళాము. చూసారు కదండి సాంగ్ అయితే విన్నారు కదా. నేనైతే ఇంకా పూర్తిగా పెట్టకూడదు కదా, కాపీరైట్ అయితే వద్దని చెప్పి చిన్న ఒక 2 seconds అలాగే అది ఏ సాంగ్ ఏంటి అని చెప్పి మీకు వినిపించడం కోసం చిన్న అయితే వినిపించాను అనమాట. ఇంకా కోలాటం అయితే బాగా వేశారండి, చాలా బాగా వేశారు. అంత చాలా సాంగ్స్ అయితే వేశారండి, కాకపోతే మేము కొన్ని వీడియో అయితే తీసామన్నమాట. ఇంకా కొన్ని కూడా ఫుల్గా అయితే పెట్టలేదు, వీడియోలో ఎంత అయిపోద్దని చెప్పి. ఇంక ఈ సాంగ్ అయితే విన్నారు కదండి, పౌర్ణమి మూవీలోదనమాట. ఈ సాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా సాంగ్ అంతా చూసేసరికి అయితే బూత్ బంప్స్ అయితే వచ్చినాయండి, అంత ఫీల్ అయితే అనిపించింది సాంగ్ అయితే. ఇంకా అలా నెత్తి మీద కుండలు అయితే పెట్టుకుని చెయ్యాలంటే కష్టమేనండి, అది అలవాటు ఉంటేనే చేయగలం, లేదంటే మాత్రం అది మన వల్ల అయితే అవ్వదు. చాలా బాగా చేశారు ఈ సాంగ్ అయితే మాత్రం. సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అన్నిటిలోకి అయితే నాకు ఇది బాగా నచ్చిందనమాట. ఇదండి ఇంకా మొత్తానికి మా ఊరు తాళ్ళంతల పండగ అంతా కూడా ఈ విధంగా అయితే జరిగింది. ఇంకా మా ఇంట్లో సందడి, ఇంకా అమ్మవారి గుడి దగ్గర సందడి అంతా కూడా ఈ విధంగా అయితే జరిగిందండి. ఇంకా ఇదండి ఇంకా ఫైనల్గా వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.